హలో గార్డెనర్స్, నేను వాటర్ యాపిల్స్ కోస్తున్నాను. అందరికీ వాటర్ యాపిల్స్ తెలుసు, బట్ ఇది వైట్ వాటర్ యాపిల్. ఒక్కసారి చూడండి, విరక్కాసేసింది. చూసారా, విరక్కాసిన వైట్ వాటర్ యాపిల్. అరే, పట్టుకుంటే కూడా పడిపోతున్నాయండి. ఇప్పుడు ఇవన్నీ కోసేద్దాం. అసలు పట్టుకుంటేనే పడిపోతున్నాయి. బాబా, ఇన్ని వాటర్ యాపిల్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అయ్యో, పట్టుకుంటేనే పడిపోతున్నాయండి. వీటి కింద పెట్టి కొయ్యాలనుకుంటా ఇలా, సో దట్ రాలవన్నమాట. అది చూసారా ఎట్లా రాలిపోతాయో. ఫుల్ కాసినాయి అండి, విరక్కాసేసినాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోని చూడండి, గుత్తు. చూడండి ఎంత కాపొచ్చిందా. వావ్, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కొయ్యటం కూడా అర్థం కావట్లేదు. గార్డెన్ నుంచి తెచ్చేసానండి తెల్ల నేరేడు పండు, వైట్ వాటర్ యాపిల్స్. ఇది ఎగ్జాక్ట్గా వైట్ కాదండి, ప్యూర్ వైట్ అయితే నేను చూడలేదు. ఇది కూడా ఆల్మోస్ట్ గ్రీనే, కానీ వైట్ లాగా అనిపిస్తుంది. నార్మల్గా కొంచెం ఈ గీతలు ఉన్నాయి కదండి, అక్కడ కొంచెం పింక్గా అనిపిస్తుంది వాటర్ యాపిల్స్లో, కానీ ఇది పింక్ లేదు, అందుకనే వైట్ అన్నాను. ప్యూర్ వైట్ కూడా నేను మధ్యకాలంలో చూశాను. అలా వాటర్ యాపిల్స్, వైట్ నేరేడు పండ్లు అలా చూస్తుంటే ఏదన్నా డిజైన్ పెట్టేయాలనిపించింది. అలా ఏదో కొంచెం ట్రై చేశాను, బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మంచి స్వీట్ వెరైటీ. నాతో పాటు మా పాప కూడా హెల్ప్ చేసిందండి. తనకి కొడై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. ఈ ఫ్రూట్స్ అన్నీ నావి అని తను అలా చేయి పెట్టేసింది.